అవసరమే సమ్మక్క. ఈమె సారలమ్మ. అలా పేర్లు మయూరి ఇంట్లో మనిషి. అందరికీ నమస్కారం. నేను మీ మయూరి. ఈ వీడియోలో నేను సమ్మక్క సారక్క గురించి చూపించబోతున్నాను. సో మేము ముందైతే ఘట్టమ్మ దగ్గరకు వచ్చేసాము దర్శించుకోవడానికి. మేడారం వెళ్ళే భక్తులు ఎవరైనా కానీ ముందు ఆ ఘట్టమ్మని దర్శించుకొనే వెళ్తారు. మేడారం వెళ్ళే ముందు మనం ఘట్టమ్మని దర్శనం చేసుకుంటాం. ఆ అమ్మవారు ఎవరు, ఆ అమ్మవారు అక్కడ ఎందుకుంది అని చాలామందికి తెలియదు. ఘట్టమ్మ స్టోరీ చెప్తా, లాస్ట్ వరకు చూడండి. పూర్వకాలం మేడారానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని నిఘా చేసేది. ఆపదను ముందే ఆపి కాపలాగా ఉండేది ఈ ఘట్టమ్మ తల్లి. అయినా ఆ అమ్మవారు ఇప్పటికీ మేడారం జాతర మొదలయ్యే ముందు రాత్రి టైంలో అమ్మాయి రూపంలో తిరుగుతుందని నమ్ముతారు. అయినా అమ్మవారు ఎవరిని భయపెట్టదంట. ఎవరు కనిపించినా ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతుందంట. మనం మేడారం జాతర సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్తున్నామని చెప్పగానే మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్తుందంట. ఆ ఘట్టమ్మ తల్లి మనం ఎక్కడికి వెళ్తున్నామో కనుక్కొని మనకి ఏ ప్రాబ్లం రాకుండా రక్షించే తల్లి అని గిరిజన ప్రజలు నమ్ముతారు. అందుకే మనం కూడా మేడారం వెళ్ళే ముందు ఆ ఘట్టమ్మ తల్లికి మేడారం వెళ్తున్నాము, మాకు ఎలాంటి ఆపద రాకూడదని చెప్పి వెళ్ళాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇదండి ఘట్టమ్మ కథ. నెక్స్ట్ మనం ఇక్కడ జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసాము. మేడారం వెళ్ళే ప్రతి భక్తులు ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేసే వెళ్తారు. ఈ జంపన్న వాగుకి ఎంతో చరిత్ర ఉంది. అదేంటో ఈ వీడియోలో చెప్తాను, వినండి. జంపన్న అంటే ఎవరో కాదు, సమ్మక్క పగిడిద్దరాజుల కొడుకు. జంపన్న వాగుని ఇంతకుముందు సంపెంగ వాగు అని పిలిచేవారు. అది జంపన్న వాగుగా ఎలా మారిందో ఈ వీడియోలో చెప్తాను, వినండి. వాగులో నీళ్లు ఎప్పుడు ఎర్రగా ఎందుకు ఉంటాయో తెలుసా? కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గిరిజనులపై పన్ను కట్టమని యుద్ధం ప్రకటించినప్పుడు సమ్మక్క కుమారుడు జంపన్న వాళ్ళకి ఎదురు నిలబడి పోరాడతాడు. యుద్ధం జరిగేటప్పుడు తన తండ్రి మరణించాడని తెలిసిన జంపన్న ఆవేశంతో వాళ్ళపైన యుద్ధం చేస్తాడు. శత్రువులను తరిమి కొడుతూ అక్కడ సంపెంగ వాగు దగ్గర చేరుకున్నాడు. అక్కడ ఉన్న శత్రువులకు వెన్ను చూపకుండా పోరాడి పక్కనే ఉన్న వాగులోకి కుప్పకూలిపోయాడు. జంపన్న రక్తం ఆ వాగులో కలవడంతో ఆ నీళ్లు ఎర్రగా మారాయి. ఆయన త్యాగానికి గుర్తుగా ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు వచ్చింది. అందుకే అమ్మవారిని దర్శించుకునే ముందు అందులో మునిగితే పాపాలు పోతాయని ధైర్యం వస్తుందని నమ్ముతారు. ఇది ఆ జంపన్న కథ. తర్వాత మనం ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే ఆదివారం వెళ్ళాము. ఆదివారం, బుధవారం, శుక్రవారం అక్కడ భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉంటుందంట. అయితే ఇప్పుడు నేను ఆ సమ్మక్క సారక్క చరిత్ర గురించి చెప్తాను, వినండి. 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్నంతా ప్రతాపరుద్రుడు ఏలేవాడు. కాకతీయ రాజ్యానికి సామంతులుగా ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అలాగే జగిత్యాల జిల్లాలోని పులవాస అనే ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తుండేవాడు. ఒకసారి మేడరాజు అడవికి వేటకు వెళ్ళిన సమయంలో అతనికి ఒక పెద్ద పుట్ట దగ్గర ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆ పసిపాపకు రక్షణగా పులులు, సింహాలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగే సంఘటన చూసి ఆశ్చర్యపోయిన మేడరాజు వెంటనే ఆ పసిపాప దగ్గరికి వెళ్తాడు. పిల్లలు లేని నన్ను నా గూడెంలోని ప్రజలను చూసుకోవడానికి ఇలా పసిపాప రూపంలో ఇలా కిందకి దిగి వచ్చిందని ఎంతో సంతోషపడి ఆ పాపను తన గూడానికి తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పసిపాపకు సమ్మక్క అని పేరు పెడతాడు. అలా సమ్మక్క ఆ గూడెంలోనే పెరుగుతుంది. ఆ గూడెంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే సమ్మక్క ఇచ్చే ఆకు పసరుకు ఎలాంటి రోగమైనా నయమయ్యేది. సమ్మక్క పెద్దగా అయిన తర్వాత అతను అవతల ఉన్న దేవరగుట్టపై ఉంటానని అంటుంది. ఇంకా మేడరాజు చేసేది ఏమీ లేక కాదనలేక సరే అని అంటాడు. అక్కడ ఆమె అవసరాల కోసం ఒక బావిని తవ్విస్తాడు. ఆ బావిని జలకం బావి అని అంటారు. అలా చాలా కాలం సమ్మక్క అక్కడే ఉంటుంది. కొంతకాలం తర్వాత మేడరాజు తన మేన అల్లుడైన మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ మేడారాన్ని చక్కగా పాలిస్తూ ఉంటారు. అలా వారికి 3 పిల్లలు పుడతారు. వాళ్ళ పేర్లు సమ్మక్క, నాగులమ్మ, ఇంకా జంపన్న. అలా వారు 3 పెరిగి పెద్దయిన తర్వాత సారక్కకు సమ్మక్క, పగిడిద్దరాజు కలిసి గోవిందరాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. ఇలా అంతా మంచిగా ఉన్న సమయంలో మేడారం ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడుతుంది. మేడారంలో పంటలు సరిగా పండక తాగడానికి బుక్కడు నీళ్లు కూడా లేకుండా ప్రజలంతా అల్లాడిపోతారు. దీంతో పగిడిద్దరాజు కాకతీయులకు పన్ను కూడా చెల్లించలేకపోతాడు. ఈ సమయంలో ప్రతాపరుద్రుడు సైన్యంతో పులవాసపై దండెత్తుతాడు.
కాకతీయ సైన్యం దాటికి తట్టుకోలేకపోయిన మేడారం పారిపోయి తన అల్లుడు పగిడిద్ద రాజు దగ్గర ఆశ్రయం పొందుతాడు. ఒకవైపు తమకు పన్ను కట్టకపోవడం, ఇంకోవైపు మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో పాటు రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడని పగిడిద్ద రాజుపై ఆగ్రహం పొందిన ప్రతాపరుద్రుడు ఇతడిని ఎలాగైనా అణిచివేయాలని తన సైన్యంతో దండెత్తాడు. అలా వాళ్ళ సైన్యం దండెత్తి వస్తుందని తెలుసుకొని సారక్క, గోవిందరాజు, జంపన్న వారి గిరిజన జనంతో కలిసి వాళ్ళ దగ్గరున్న ఆయుధాలతోనే యుద్ధానికి దిగి పోరాడతారు. అయితే వేలాది కాకతీయుల సైన్యం ముందు వీళ్ళ సైన్యం నిలబడలేకపోతుంది. దాంతో కాకతీయుల సైన్యం వల్ల పగిడిద్ద రాజు, గోవిందరాజులు వీరమరణం పొందుతారు. దాని తర్వాత జంపన్న కూడా మరణిస్తాడు. వాళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ మరణించారు అని తెలుసుకున్న సమ్మక్క ఇంకా కోపంతో వీర యుద్ధం చేస్తుంది. దాంతో భయపడిన ప్రతాపరుద్రుడు తనను వెన్నుపోటు పొడిపిస్తాడు. గాయాలతో యుద్ధ భూమిని వీడి అక్కడి నుంచి వెళ్తుంది సమ్మక్క. అక్కడ నుంచి చిలకల గుట్టపై వెళ్తూ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. దాంతో సమ్మక్కకు ఏమైందని వెతుకుతూ వచ్చిన గిరిజనులకు అక్కడ నెమలి నార చెట్టు దగ్గర ఉన్న పుట్ట కింద పసుపు కుంకుమల భరణి కనిపిస్తుంది. ఇదే సమయంలో వారికి ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. నేను మీ సమ్మక్కను. నేను మీ మధ్య భౌతికంగా లేకపోయినా ఇప్పుడు మీ మధ్యలో ఇక్కడనే సంచరిస్తూ ఉంటాను. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా నన్ను ప్రార్థిస్తే వెంటనే ఆదుకుంటానని పలుకుతుంది. ఇదే రోజు రాత్రి ప్రతాపరుద్రుడి కలలో కాకతీయుల ఆరాధ్య దైవమైన కాకతీదేవి కలలో కనిపించి అతడిపైన చాలా కోపపడుతుంది. అధికారం చేతిలో ఉన్న పొగరుతో అమాయకులను అడవి బిడ్డలను కర్కశంగా చంపుతావా? ఇలాగే చేస్తే నీ అధికార దాహం నీ పతనానికి కొనసాగుతుందని అదృశ్యమైపోతుంది. ప్రతాపరుద్రునికి సమ్మక్కే ఆ కాకతీదేవి రూపంలో వచ్చి చెప్పుతుందని అనిపిస్తుంది. కాకతీదేవి మాటలకు ఒక్కసారిగా భయపడి లేచిన ప్రతాపరుద్రుడు ఎంతో భయపడి పరుగున మేడారం దగ్గరికి వెళ్తాడు. ఈ కోసం పోరాడిన సమ్మక్క సాక్షాత్తు దైవ రూపం అని అంటాడు. ఇక్కడ నుండి నేను కూడా సమ్మక్క భక్తుడిని అని వాళ్ళతో చెప్తాడు. ఇక్కడ నుంచి చిలకల గుట్టకు వెళ్ళి అక్కడున్న కుంకుమ భరణిని నమస్కరిస్తాడు. అక్కడున్న ప్రజలందరికీ క్షమాపణ చెప్పి మేడారం రాజ్యాన్ని స్వతంత్రంగా ప్రకటిస్తాడు. వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరికీ గుర్తుగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం ప్రారంభించారు. ఇది ఆ సమ్మక్క సారక్కల చరిత్ర. పొద్దున అక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉందని మళ్ళీ మేము నైట్ వెళ్ళాము. సో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ బంగారం కొనుక్కోవచ్చు. ఇలా బంగారాన్ని తూకం వేసి అమ్మవార్లకి సమర్పిస్తారు. మొక్కుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలా బంగారాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. కోరిన కోరికలు తీరిన తర్వాత భక్తులందరూ ఇలా తూకం వేసి అమ్మవార్లకి నైవేద్యంగా ఈ బెల్లాన్ని
చూపిస్తాను. ఆడది తీసుకో తీసుకోవచ్చు మన ఇంటికి ఉన్నదా పొట్టుందా ఒక పొట్టు ఈమె సారలమ్మ. ఇప్పుడు ముందుకు పోదాం, అక్కడ రండి. ఈయన గోవిందరాజు, ఆయన పగిడిద్దరాజు. దాని తర్వాత ఇక్కడైతే జాతర చెప్పడానికి పిలుస్తారు మా డాడీని. ఇంకా వాళ్ళు ఏం చెప్తారో అని విందామని ఇక్కడ కూర్చున్నారు మా మమ్మీ వాళ్ళు. అయితే చూద్దాం ఏం చెప్తారు. 155 ఏళ్ళు 2 సార్లు వచ్చిన అన్నం పోయింది. 150 ఏళ్ళు బతుంది. మామూలు ఇష్టం కాదు, మామూలు కరివో అనుకోని పెళ్ళి
16 నుంచి బలము చదువు 0, 18 వాళ్ళ నుంచి లెక్క, 23 నుంచి కళ్యాణం. ఎంత వయసు నుంచి? 23 వరకు కళ్యాణం. ఎదురు చూడని పిల్లలు అదృష్టంలో కలిసి వచ్చింది. ఉంచుకుంటే 6 మంది, వద్దనుకుంటే 3 అందరున్నారు. వాళ్ళ పేర్లు మయూరిని ఇంట్లో మనిషి, బంధించే మనిషి కాదు. బంధించే మనిషి అంటే మీ కుటుంబముని మీ యొక్క డాడీకి తల్లు, వాళ్ళ తల్లు, వాళ్ళ తల్లు అర్థమైతే నీ భార్య దేవత అని పేరు ధనుసు రాశి కోతి వరకు నీది కన్యా రాశి, గోగు వరకు బస్వన్నం. ఊరికి సర్పంచ్ కింద డిమాండ్ ఉందని కనుక్కున్నది. వెండి బంగారం రూపాయలు బిల్డింగ్లు భవంతులు కోరల ఈ తల్లి వెండి బంగారం రూపాయలు బిల్డింగ్లు భవంతులు కోరలే. కట్టుకున్న భర్త కనుక్కున్న పిల్లలు కాకుండా అమ్మదేవి సర్వేశ్వర నాకు సమ్మక్క సారక్క ఏదున్నా నువ్వు చూసుకోవాలి తల్లి అని వచ్చింది. దేవుని మాయ కాదు, అమ్మవారు దగ్గర. సో జాతకం అయితే చెప్పించుకున్న తర్వాత మేము రిటర్న్ అయితే అయిపోయినాము. సో ఇక్కడ వరకు చూసిందంటే వీడియో నచ్చే ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మయూరి అఫీషియల్. థ్యాంక్ యూ.